5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుండి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలమవుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 5 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ రోజు, 3వ రోజు, 13వ తారీఖు, 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్. తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి. దీపిక, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈరోజు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన వర్షానికి అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా అంతే స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇటు సూర్యాపేట జిల్లా, అదేవిధంగా తుంగతుర్తి కాన్స్టెన్సీ, అదేవిధంగా ఇటు మనకి జనగాం, భువనగిరి, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలలో భారీ వర్షాలు అంటే దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఇప్పుడు ఆయా జిల్లాలకు, ముఖ్యంగా 5 జిల్లాలకు స్కూల్స్కి సెలవులు ప్రకటించారు. అయితే మనకి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, అదేవిధంగా జనగాం, భువనగిరి జిల్లాలకు 2 రోజుల పాటు, ఈరోజు రేపు 2 రోజుల పాటు స్కూల్స్కి సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఎవరైనా ప్రయాణాలు చేసుకోవాలనుకుంటే వారు వాయిదా వేసుకోవాలని, ఎందుకంటే భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కడైనా ఆనకట్టలు తెగే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పింది. ఇక వీటితో పాటుగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడ రేపు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఆసిఫాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో. ఈరోజు మాత్రం సూర్యాపేట, అదేవిధంగా భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. దాటితో పాటు ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా భారీ వర్షం హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్పింది. ఇంకా వీటితో పాటుగా ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ 2 రోజుల పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయా సంస్థలు
కి సూచన చేసింది హైడ్రా. ఇక ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసి, అదేవిధంగా హైడ్రా, ఎస్డిఆర్ఎఫ్, మిగిలిన కొన్ని అంటే ట్రాఫిక్ కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకొని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ఇబ్బందులు తలెత్తితే అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా సెలవుల్లో ఉండొద్దని, ఎవరైనా సెలవుల్లో ఉంటే మాత్రం ముఖ్యంగా అంటే ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్న వారు హైడ్రా కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, ఎస్డిఆర్ఎఫ్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖ కానీ, సో ఈ సంస్థల్లో ఎవరైతే సెలవుల్లో ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా విధుల్లోకి రావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎందుకంటే మనకి భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిగురుటాకుల్లా ప్రజలు వణికిపోతున్నారు కాబట్టి చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మనకి అమీర్పేట లాంటి ప్రాంతాల్లో అయితే 3 నుంచి 4 అడుగుల మేర వర్షపు నీళ్లు ఆగిపోతున్నాయి. కంప్లీట్గా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక మిగిలిన చోట్ల కూడా దాదాపుగా మనకి రంగారెడ్డి జిల్లాలో చూస్తే మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమై పోతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి సో అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. అదే డీజీపీ, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, మిగిలిన ఉన్నతాధికారులందరూ కూడా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్, వీళ్ళందరూ కూడా ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురిసే భారీ వర్షానికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని సమీక్షలు చేయాలని, వాటితో పాటుగా సమీక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగిలిన కొన్ని స్పాట్స్ గుర్తించారు. ఎక్కడైతే నీటి నిల్వ ఉన్నటువంటి ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసుల దగ్గర అవసరమైతే బారికేడ్స్ లాంటివి ఏర్పాటు చేసి ఎవరైతే వాహనదారులు ఉంటారో వారికి ఏరే మార్గాల్లో వెళ్ళాలని సూచనలు చేయాలని చెప్పేసి కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి రానున్న 2 రోజుల పాటు ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నిన్న రాత్రి వరంగల్లో కురిసిన భారీ వర్షానికి వరంగల్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వరంగల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది కాబట్టి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. కాబట్టి ఆయా వరంగల్ జిల్లా కలెక్టర్కి పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మిగిలిన ఉన్నతాధికారులతోటి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మనకి హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ 2 జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి కాబట్టి హిమయత్ సాగర్ గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కాబట్టి సో ఇక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయన్నమాట. దాంతోపాటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాహనాలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కంప్లీట్గా ఆ రోడ్డు కూడా బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వాటితో పాటు అధికారులందరూ కూడా చాలా ప్రజలకు సూచనలు చేస్తుండాలి, అందరూ కూడా విధుల్లో ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.